14-19లో పెట్టిన దాంట్లో 20% కూడా పెట్టలేదు. దానివల్ల పర్యవసానం ఏంటి? రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఒక వినూత్నంగా ఏమైనా ఆలోచించగలుగుతామా? మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత డబ్బులు అవుతుందనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి గారిని కోట్ చేసి, ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే, దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా? ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లైతే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్ గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద పెట్టాం, టోల్ పెడితే ఎవరికి పెడతాం? కార్లు, బస్సులు, లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళకు మాత్రం పెట్టి మిగిలిన ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, అంటే ఆటోలు, స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా? ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్, అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్, అక్కడి నుంచి పోర్ట్, అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ ను బట్టి సింగిల్ లేన్, డబల్ లేన్, 4 లేన్, 8 లేన్, ఇప్పుడు 16 లేన్ వచ్చేస్తున్నాయి. ఇండియాలో 16 లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి. హైదరాబాద్ టు బెంగళూరు అయితే 12 లేన్ వేస్తా ఉంటున్నారు. ఢిల్లీ టు ఆగ్రా అయితే 16 లేన్స్కి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు. మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు, వాళ్ళకు ప్రాఫిటబుల్ గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 3000 కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి. నేను ఒక్కడే చెప్పడం కాదు, ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప మళ్లీ ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోలేం. పేదవాళ్లకు సంక్షేమం చేయాలి, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలి. నేను కూడా పదే చెప్తున్నా, జీరో పావర్టీ మన లక్ష్యంగా ఉండాలి. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్లీ అసెంబ్లీకి వస్తా. ఈ రోజు మనం అందరం ఆలోచించాల్సింది, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాలి. మనం అందరం ఆలోచించి షార్ట్ టర్మ్ లో ఏం చేయగలుగుతాం, మీడియం టర్మ్ లో ఏం చేయగలుగుతాం, లాంగ్ టర్మ్ లో ఏం చేయగలుగుతాం ఆలోచించడం చాలా అవసరం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నాం. ప్రతి ఒక్క పైసా మీ సంక్షేమానికి, అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం, మీ బాగోగుల కోసమే ఖర్చు పెడతాం.